నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. రాష్ట్ర అసెంబ్లీలో గూడూరు శాసనసభ్యునిగా ఎన్నికైన పాసం సునీల్ కుమార్ శాసనసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య 16వ శాసనసభ సమావేశాలను ప్రారంభించారు. 16వ రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభం సందర్భంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన శాసనసభ్యుల చేత సాంప్రదాయబద్ధంగా ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య అధ్యక్షతన ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కుప్పం నియోజకవర్గం నుంచి శాసనసభ సభ్యునిగా ఎన్నికైన నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం పిఠాపురం నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యునిగా ఎన్నికైన కొణిదెల పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా మాజీ ముఖ్యమంత్రి పులివెందుల నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన అనంతరం గెలుపొందిన ఎమ్మెల్యేలుగా గెలుపొందిన మహిళలు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మిగిలిన వారు అక్షర క్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. డాక్టర్ పాసం సునీల్ కుమార్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన డాక్టర్ పాసం సునీల్ కుమార్ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. స్థానిక గూడూరు శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల ఏజీఎం ఎన్ శ్రీకాంత్ గారు, ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు సిఆర్ రెడ్డి హాస్పిటల్ నుంచి మరియు ప్రగతి సేవ సంస్థ అధ్యక్షుడు అయినటువంటి గడివెట్టి చంద్రశేఖర్ విచ్చేశారు. వారు మాట్లాడుతూ యోగా ప్రతి ఒక్క విద్యార్థి ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలని, తద్వారా ఆరోగ్యం మరియు మానసిక మరియు శారీరక దృఢత్వం సాధించవచ్చని తెలియపరిచారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ కోట శ్రీనివాసులు గారు మాట్లాడుతూ శ్రీ చైతన్య గూడూరు పాఠశాలలో ప్రతి విద్యార్థికి కూడా యోగా యొక్క ఆవశ్యకతను మరియు దాని గురించిన అవగాహనను తెలియచేయటకు పాఠశాలలో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాన్ని నిర్వహించామని తెలియజేశారు. తదుపరి గూడూరులోని ప్రముఖ యోగా మాస్టర్ అయినటువంటి రాజా గారు విద్యార్థులందరి చేత వివిధ రకాలైనటువంటి యోగా ఆసనాలను చేయించారు. ఈ యొక్క కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని యోగాసనాలు నేర్చుకోవడం మాత్రమే కాకుండా దాని యొక్క ఉపయోగాలను కూడా యోగా మాస్టర్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల డీన్లు శ్రీహరిబాబు, హరిబ్రహ్మ యాదవ్, ప్రైమరీ కోఆర్డినేటర్ అప్సర్, ప్రైమరీ ఇన్ఛార్జ్ చందన, ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ కిరణ్మయి మరియు తదితరులు పాల్గొన్నారు. కమర్షియలైజేషన్ అయిపోయిన ఈ రోజుల్లో ప్రతి స్కూలు చదవండి 24 గంటలు 18 గంటలు చదవండి అని చెప్పి తోముతున్న రోజుల్లో ఈ విధంగా మన శ్రీ చైతన్య స్కూలు పిల్లలకు ఒక రోజు యోగా డే అని పెట్టి వాళ్ళ శరీర దారుఢ్యం పెంచడానికి ఈ విధంగా కృషి చేయడం అనేది ఎంతో సంతోషకరం. వాళ్ళు ఎంతో అభినందనీయులు. అదే రకంగా మన స్కూల్ బ్రాంచీల్లో కూడా మన గూడూరు బ్రాంచీ ముందుండడం అనేది ఎంతో సంతోషకరం. దానికి కారణం మన ప్రిన్సిపల్ గారు ఎంతో అభినందనీయులు. ఐ కంగ్రాచులేట్ హిమ్. యోగా అనేది ఈజ్ ఎ సైన్స్. ఇట్స్ ఎ సైన్స్ టు join the mind and body, so that there's a healthy body, a healthy mind in a healthy body. So body healthy ga unte mind healthy ga untadi. People relax well and they reach very high heights in their life. So yoga అనేది మన పెద్దలు మహర్షుల చేత నిర్దేశించబడిన సైంటిఫిక్ ప్రోగ్రామ్. దీనివల్ల బాడీ ఎంతో ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. అదేవిధంగా మైండ్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. పిల్లలు దే కెన్ డూ వెరీ వెల్ ఇన్ దేర్ లైఫ్ అండ్ దే కెన్ స్టడీ వెల్ అండ్ దే రీచ్ హైయర్ హైట్స్. ఆ విధంగా ఉన్న ఈ యోగాని మన రాజా గారు వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి నాకు తెలుసు. ఆయన నిరంతరం యోగానే చేసేవాళ్ళు. ఆయన అడుగుజాడల్లోనే మన రాజా గారు కూడా గూడూరు ప్రజలకి యోగా నేర్పించి వీళ్ళందరినీ ఆరోగ్యవంతులుగా చేయడానికి కృషి చేస్తున్నందుకు ఎంతో సంతోషకరం. ఈరోజు దీన్ని ఇంటర్నేషనల్ యోగా డేగా మన పిఎం మోడీ గారు
ప్రకటించారు. అది ఎంతో అభినందనీయం. వెస్టర్నైజేషన్ అని మన ఇండియన్స్ అందరూ ఆర్ ఫాలోయింగ్ ది అమెరికన్ స్టైల్స్ అండ్ అదర్ థింగ్స్. యాక్చువల్గా ఇప్పుడు చూస్తుంటే చిన్నపిల్లలు కూడా ఈ సెల్ ఫోన్ పట్టుకొని శరీరానికి ఎక్సర్సైజ్ అటువంటి ఏమీ లేకుండా ఎంతసేపటికి సెల్ ఫోను, టీవీ, మొబైల్ అని చెప్పి టైం వేస్ట్ చేసుకుంటున్నారు. అట్లా కాకుండా దే షుడ్ ఫాలో ది యోగా మాస్టర్ అండ్ డూ సమ్ యోగా ఎక్సర్సైజెస్ అండ్ యోగా కాన్సన్ట్రేషన్ మెథడ్స్. యోగా అనే దాంట్లో బ్రీతింగ్కి, బాడీకి అన్నిటికీ కూడా ఒక సింక్రోనైజేషన్ ఉంటుంది. దానివల్ల మైండ్ డెవలప్మెంట్ బాగుంటుంది, కాన్సన్ట్రేషను, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో పిల్లల్లో బాగా చదువుకునేదానికి, బాగా గుర్తుపెట్టుకునే ఇట్ ఇంప్రూవ్స్ మెమరీ ఆల్సో. సో ఆ విధంగా ఇది పిల్లల్ని బాగా డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ మీరు యోగా ఫాలో కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రిన్సిపల్ గారికి థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను. రైట్, ఈరోజు అంతర్జాతీయ యోగా డే సందర్భంగా గూడూరు నందు శ్రీ చైతన్య స్కూల్లో అట్టహాసన మనం యోగా డే సెలబ్రేషన్ జరుపుకుంటున్న సందర్భంలో మొదటగా మన రాజా గారికి నిజంగా మన దేశం గర్వించదగ్గ కొంతమంది పౌరుల్లో గూడూరు నుంచి వాళ్ళ నాన్నగారు కావచ్చు, తర్వాత రాజా గారు కావచ్చు, చక్కగా అనేక వేల మంది విద్యార్థుల్ని సరైన దృక్పథంలో తీర్చిదిద్దడానికి తను ఎంతో శ్రమిస్తూ, తను ఎలాంటి వేరే ఆలోచన లేకుండా జీవితం మొత్తాన్ని సొసైటీ బిల్డప్ కోసం, ఒక మంచి సొసైటీని నిర్మించాలి అనే ఉత్తమ ఆశయం కోసం రాజా గారు ఈ స్టేజ్ మీద ఉన్నారు. నిజంగా వాళ్ళ ఫాదరు చాలా గొప్ప వ్యక్తి. అంత గొప్ప వ్యక్తి కొడుకుగా తను కూడా ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న రాజా గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సమాజాన్ని ఆరోగ్యపరంగా తయారు చేయడానికి రాజా గారు అవసరపడుతున్నారు. ఆ ఆరోగ్య విలువలు తెలుసుకోకుండా అనారోగ్యం పాలవుతున్నటువంటి ఎన్నో వేల మందికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నటువంటి ఆరోగ్య ప్రదాత మన యొక్క జనార్దన్ రెడ్డి గారు. నాకు తెలిసి మీరందరూ కూడా అదే సిఆర్ హాస్పిటల్లో మీ మదరు అక్కడే డెలివరీ అయి ఉంటుంది, మీరు అక్కడే డెలివరీ అయి ఉంటారు, మీ మదర్ కూడా అక్కడే డెలివరీ అయి ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి గొప్ప హాస్పిటల్ని రన్ చేసినటువంటి డాక్టర్ సిఆర్ రెడ్డి గారు చిరస్మరణీయులు. వాళ్ళ కుమార్తె గారు, సారు అల్లుడిగా వచ్చినటువంటి జనార్దన్ రెడ్డి గారు చక్కగా హాస్పిటల్లో అనేక మంది వేల మందికి సేవలు అందిస్తున్నారు. వీళ్ళిద్దరూ కూడా రాజా గారు కావచ్చు, లేదా మన జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, సమాజంలో సందర్భంగా దీన్ని కొద్దిగా స్ఫూర్తిగా తీసుకొని కొంతమంది అన్న ఉదయాన్నే ఒక 10 నిమిషాలనే దీనికి కేటాయించండి, ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా ఆడపిల్లలకి, ఇందాక మా మాస్టర్ రాజా గారు చెప్పారు, ఆడపిల్లలకి చాలా అవసరం అమ్మాయి. ఖచ్చితంగా ఆడపిల్లలు, చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఖచ్చితంగా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఇంట్లో కానీ దీన్ని కేటాయించగలిగితే ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటాం. మనం ఇంకో 10 ఏళ్ళ స్పాన్ మనకు పెరుగుతుంది. ఎందుకు అనారోగ్యం లేకుండా పోతూ ఉంటాం. ఉదయం కూడా నేను చెప్పా, మనం ఒక్కడే రూలో. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలో పలు ప్రాంతాల్లో యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గూడూరు పట్టణంలోని పలు విద్యా సంస్థలలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించి విద్యార్థులకు యోగా యొక్క విశిష్టతను, భారతదేశానికి యోగాకు ఉన్న సంబంధాన్ని వివరించారు. గూడూరు పట్టణ పరిధిలోని పలు విద్యాసంస్థల్లో యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించి యోగా యొక్క విశిష్టతను విద్యార్థులకు తెలిపారు. భారతీయుల సంపద అయినటువంటి యోగా విశిష్టతను ప్రపంచ దేశాలు గుర్తించి ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించడం మన భారతీయులకు గర్వంగా ఉందని అధ్యాపకులు మరియు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులకు తెలిపారు. యోగా శిక్షణ ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయని, ప్రపంచ దేశాలకు గుర్తించాలని పేర్కొన్నారు. స్థానికుడు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గం అభివృద్ధిని ఆకాంక్షించే డాక్టర్ పాసం సునీల్ కుమార్ గూడూరు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారోత్సవం చేస్తున్న సందర్భంగా గూడూరు నియోజకవర్గ ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని శ్రీ ధర్మరాజు దేవస్థానం పాలక మండలి మాజీ చైర్మన్ మరియు మాజీ కౌన్సిలర్ వాటాంబేడు శివకుమార్ అన్నారు. వాటాంబేడు బ్రదర్స్ ఆధ్వర్యంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణం పాత బస్టాండ్ సెంటర్ వద్ద టీడీపీ నాయకులు సంబరాలు నిర్వహించారు.
ఇటీవల జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికల్లో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పాసం సునీల్ కుమార్ గెలుపొంది నేడు రాష్ట్ర అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద వాటాంబేడు బ్రదర్స్ ఆధ్వర్యంలో ఎల్సీడీ స్క్రీన్ ఏర్పాటు చేసి రాష్ట్ర అసెంబ్లీలో జరుగుతున్న శాసనసభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఏర్పాటు చేశారు. పట్టణ పరిధిలోని పలువురు టీడీపీ నాయకులు, అభిమానులు పాత బస్టాండ్ సెంటర్ వద్దకు చేరుకుని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రమాణ స్వీకారాన్ని తిలకించి బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని డాక్టర్ పాసం సునీల్ కుమార్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన డాక్టర్ పాసం సునీల్ కుమార్ అనే నేను సభని మన గూడూరు మన సునీల్ ఇదే అనే నినాదంతో మన గూడూరు పట్టణ ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్నటువంటి మా అన్న సునీల్ అన్న గారి ప్రమాణ స్వీకారం టవర్ క్లాక్ సెంటర్ నందు ఘనంగా చేయాలని నిర్ణయించుకున్నాం. దాంట్లో సహకరించినటువంటి మా స్నేహితులు రత్నన్న అయితేవి, మా తమ్ముడైతేవి, మా స్నేహితులు అయితేవి ఈరోజు ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయడంలో ముందుండి వాళ్ళంతా ఏర్పాటు చేశారు. సునీల్ అన్నకి టవర్ క్లాక్ సెంటర్లో ఎందుకు చేయాల్సింది వచ్చిందంటే నిన్న మొన్న ఇచ్చినటువంటి గూడూరు పట్టణ ప్రజల మెజారిటీ, అంటే ఆ మెజారిటీతో గూడూరు పట్టణ ప్రజల గుండెల్లో సునీల్ ఉన్నాడని చెప్పి నినాదంతోనే టవర్ క్లాక్ గూడూరు టౌన్కి టవర్ క్లాక్ సెంటర్ గుండెకాయ. అటువంటి గుండెల్లో ఆయన ప్రమాణ స్వీకారాన్ని నిర్వహిస్తూ ప్రమాణ స్వీకారాన్ని అందరూ చూస్తూ ఆ ప్రమాణ స్వీకారం తర్వాత మా అందరికీ భోజనాలు ఏర్పాటు చేయాలని అనుకున్నాం. అంటే ఆయనది మేము 10-12 సంవత్సరాలుగా ఆయన పుట్టినరోజు రోజున ఇదే టవర్ క్లాక్ సెంటర్లో అన్నదానం చేస్తూ 10 మందికి పేదవారికి అన్నం పెడుతూ అన్నదాత సుఖీభవ అంటే సునీల్ అన్నకి ఆశీస్సులు రావాలని చెప్పి సుమారు 1000 మందికి ప్రతిసారి పెట్టడం జరిగింది. కానీ మొన్న ఎలక్షన్ కోడ్ వల్ల ఆ రోజు ఆయన ఆ కార్యక్రమం చేయలేకపోయాం. కానీ ఈరోజు ఆయన ప్రమాణ స్వీకారంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 10 మంది పేదవారికి అన్నం పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా సునీల్ అన్నకి ఈరోజు ఉన్నటువంటి బాధ్యతలు గూడూరు పట్టణం పైన ఇంకా ఎక్కువైనాయి. ఆ బాధ్యతలు ఆయన తీసుకొని నిత్యం గెలిచిన రోజు నుంచి గూడూరు పట్టణానికి ఏం చేయాలి, ఎక్కడ ఏ వసతులు ఏర్పాటు చేయాలి, ఈ 5 ఏళ్లలో గూడూరు పట్టణం ఏమైపోయింది, ఇక్కడ ఉన్నటువంటి వసతులు ఏర్పాట్లు చేయడంలో కానీ, ఇక్కడ ఉన్నటువంటి నీళ్ల వసతి కానీ, రోడ్ల వసతి కానీ ఎంత అధోగతి పాలైనాయని ప్రతి ఒక్కరితో రివ్యూ చేసుకుంటూ మనం ఎంత స్పీడ్గా చేయాలి అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆ విజయానికి ఏర్పాటు చేసినటువంటి ఈరోజు ప్రమాణ స్వీకార విజయంలో మాకు ఎన్డీఏ కూటమి ఎక్కువ, అంటే ఈరోజు బీజేపీ అయితే ఏమి, మా పవన్ కళ్యాణ్ జనసేన అయితే ఏమి. ఎందుకోసం అంటే ఈ మధ్య కాలంలో మా సామాజిక వర్గంగా చెప్తున్నాను, అందరు ఇళ్లలోంచి బయటకు వచ్చి బైక్లు వేసుకొని వీధి తిరుగుతూ మేము పలానాయనికి ఓటేస్తామని చెప్పి రోజు నిలబడ్డారు. వాళ్ళందరికీ పేరు ధన్యవాదాలు. డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు ఈరోజు గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి శుభదినాన మేమందరం సోదరులు,
జనసేన సోదరులు, బీజేపీ సోదరులు, టీడీపీ కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు గూడూరులో 10 మందికి అన్నం పెట్టే కార్యక్రమం, మంచి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో డాక్టర్ పాశం సునీల్ కుమార్ గారు మరెన్నో పదవులు అధిరోహించి గూడూరు పట్టణ మరియు గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మంచి కార్యక్రమాలు చేపట్టే అవకాశం భగవంతుడు ఆయన కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గూడూరు శాసనసభ్యులుగా గౌరవనీయులు శ్రీ పాశం సునీల్ కుమార్ గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అదేవిధంగా మన గూడూరు మున్సిపాలిటీ అస్తవ్యస్తంగా తయారైంది. సునీల్ అన్న రావడంతోనే తన మార్గంతో ఒకసారి గూడూరు మీద చూపించారు. తర్వాత కూడా ఫ్యూచర్లో ఆయన గూడూరు మున్సిపాలిటీని చక్కదిద్ది మెయిన్గా ఉన్న సమస్యలను పరిష్కరిస్తాడని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ సందర్భంగా ఆయనకి మేము శుభాకాంక్షలు తెలియజేస్తాం. తెలుగుదేశం టికెట్ వచ్చిన సునీల్ అన్న గెలుచుకొని తర్వాత ఈరోజు శాసనసభలో అడుగు పెట్టాడు. అలాగే మా పవన్ కళ్యాణ్ గారిని చాలా మంది ఎన్నో విధాలుగా విమర్శించారు, తిట్టారు. కానీ అతన్ని గేటు కూడా దాటనివ్వమని చాలా మంది చెప్పారు. కానీ ఈరోజు గేటు దాటి ఉప ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని అలాగే పల్లెటూర్లకి ఏవేమి మౌలిక వసతులు కావాలో అలాంటివన్నీ ఆయన తెలుసు కాబట్టి ఆ పదవే తీసుకొని రాష్ట్రాన్ని పల్లెటూరులని మంచిగా అభివృద్ధి చేయాలని ఆయన ఆశయాలని చాలా ముందుకు తీసుకెళ్లాలని ప్రతి నియోజకవర్గంలో అలాగే ఎటువంటి సమస్యలున్నా ఈ గూడూరు నియోజకవర్గానికి సమస్యలున్నా సునీల్ కుమార్ అన్న దగ్గర తీసుకెళ్ళి ఈ మారి పల్లెటూరులో ఉన్నాయంటే ఆయన ఉప ముఖ్యమంత్రి గారైన మా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఎలాంటి మౌలిక వసతులు లేకపోయినా అన్ని వసతులు సమకూర్చి గూడూరు నియోజకవర్గాన్ని ఒక డెవలప్డ్ గూడూరు నియోజకవర్గంగా చేస్తారని సునీల్ అన్న గారికి మీద బాధ్యతతో మేము జనసేన కార్యకర్తలు అలాగే బీజేపీ కార్యకర్తలు అందరం ఆయన మీద బాధ్యత ఇస్తున్నాం. అలాగే అందరికీ నమస్కారం. నిరుపేదల ఆశాజ్యోతి, అంబేద్కర్ వారసులు, ఎస్సీ బీసీ మైనార్టీల ఆత్మగౌరవం ఉన్నటువంటి మా నాయకులు మాజీ ఎమ్మెల్యే గారు, నూతన ఎమ్మెల్యే గారు డాక్టర్ పాశం సునీల్ కుమార్ గారు ఈరోజు అమరావతి నందు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఈరోజు గూడూరు ప్రాంతంలో మా యొక్క ఎన్డీఏ కూటమి సోదరులు, టీడీపీ నాయకులు, అదేవిధంగా బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసి భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమము వాటంపేటి శివకుమార్ సోదరుల సమక్షం జరగడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు గూడూరులో ప్రతి సమస్య మీద అనేక సమస్యలు ఉన్నాయి. 2014లో సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యే అయినప్పుడు 2500 కోట్ల రూపాయలు డబ్బు చేశారు 2019 వరకు. ఈసారి ఈ రానున్న 5 సంవత్సరాల్లో కూడా ఆయన దాదాపు 5,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసి గూడూరుని ఒక మాదిరిగా దిద్దాలని చెప్పి మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా చాలా సమస్యలు ఉన్నాయి గూడూరులో. ఈ సమస్యలంటూ కూడా మా నాయకులు సునీల్ కుమార్ గారు తప్పకుండా పరిష్కరిస్తారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ పొరుగు తీరిన శుభ సందర్భంగా ఈరోజు మన గూడూరులో ఈ యొక్క సంబరాలు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మన గూడూరు శాసనసభ్యులు ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి పాశం సునీల్ కుమార్ ప్రమాణ స్వీకారం సందర్భంగా అన్నదానం, సీట్లు పంచడం, టపాకాసు పంచడం జరిగింది. పాటంపేట సోదరుల ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే సునీల్ అన్నకి ముఖ్య అనుచరులు వాటంపేట సోదరులు, వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ స్క్రీన్ ఏర్పాటు చేసి కార్యకర్తలు ఉత్సాహపరిచే విధంగా పాటలు అయినందుకు మరొకసారి వాటంపేట సోదరులకి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మన పాశం సునీల్ కుమార్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గూడూరు నియోజకవర్గ అభివృద్ధిలో సునీల్ కుమార్ పాత్ర ఉండాలని కోరుకుంటూ జనసేన తరఫున ఎప్పుడు మేము సునీల్ కుమార్ గారికి అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు సంయుక్తంగా ఉమ్మడి ఎన్డీఏ కూటమిలో ఏర్పడి ఒక నరరూప రాక్షసుణ్ణి సభ నుంచి మా నాయకుడిని చంద్రబాబు నాయుడిని అవహేళన చేసిన మాట్లాడిన నరరూప రాక్షసుడికి తగిన శాస్తి జరిపింది ఈ రాష్ట్రంలో. కౌరవ సభని పాండవుల సభగా మార్చి ఈరోజు సంతోషంగా అడుగుపెట్టిన మా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి అలాగే మా సునీల్ అన్నకి ప్రత్యేకంగా మా గూడూరు తరపున, నియోజకవర్గ తరపున శుభాకాంక్షలు తెలుపు. పండుగ దినం. ఎందుకంటే గూడూరులో మన సునీల్ అన్న ఈరోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఈరోజు మన వాటంపేట శివకుమార్ గారు అలాగే వాళ్ళ బ్రదరు హరికుమార్ గారు మిగతా మన మిత్ర బృందం కలిసి ఈరోజు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం మరియు స్క్రీన్ పెట్టి
బాణసంచ కలిసి పెద్ద ఎత్తున చాలా సంతోషంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దానికి కూడా మా సహకారంగా మేము కూడా వాళ్ళతో కలిసి చేసినాము. అలాగే ఈరోజు చాలా సంతోషకర విషయం, ఎందుకంటే గూడూరులో అభివృద్ధి ప్రదాత ఆయన తప్పితే ఎవరు ఈ గూడూరు నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఏ సమస్యలు తెలిసిన ఒకే ఒక వ్యక్తి మన గూడూరు మన సునీల్ అన్న ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా చాలా సంతోషంగా ఉంది. అలాగే మన జనసేన, బీజేపీ, తెలుగుదేశం కార్యకర్తలు సమిష్టి కృషితో చాలా కష్టపడి ఈరోజు ఎన్నో అవకతవకలు జరిగిన నీట్ పరీక్షను రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన నేషనల్ ఎలిజిబుల్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షలు అనేక అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో దేశవ్యాప్తంగా విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో గూడూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 30 లక్షల రూపాయలకు క్వశ్చన్ పేపర్ పరీక్షలు రాసి వారికి అమ్మినట్లు ఆరోపణలు వచ్చినప్పటికీ బీజేపీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. కావున ఇటీవల నిర్వహించిన నీట్ పరీక్షను రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలను ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. గత 5 సంవత్సరాల ముందు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించేటువంటి వైద్య విద్యకు సంబంధించినటువంటి ఎగ్జామ్ని తీసేసి నీట్ అని చెప్పేసి నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ను తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చినటువంటి 5 సంవత్సరాల్లో ఒక్క సంవత్సరం కూడా సరైనటువంటి పద్ధతిలో ఎగ్జామ్ నిర్వహించలేకపోయింది. ఈ విద్యా సంవత్సరం అయితే పిల్లలు రాత్రి పగలు కష్టపడి చదివి వైద్య విద్యకు సంబంధించినటువంటి ఎగ్జామ్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు కాకుండా చూసి రాసేటువంటి విద్యార్థులకు ప్రాధాన్యత కల్పించి వారికి 30 లక్షల రూపాయలకు ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ అమ్మడం జరిగిందని చెప్పేసి ఆ ఏజెన్సీ వాళ్ళే చెప్తూ ఉంటే కనీసం వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఎగ్జామ్ను రద్దు చేయకుండా ఈ బీజేపీ ప్రభుత్వం యొక్క మొండి వైఖరి చూస్తుంటే నకిలీ డాక్టర్లను తయారు చేయబోతుందా అని చెప్పి అడుగుతూ ఉన్నటువంటి సందర్భం. కాంగ్రెస్ పార్టీ గత 10-15 రోజుల నుంచి దీని మీద ఉద్యమం చేస్తున్నప్పటికీ ఏమి నిమ్మకం నీరెత్తినట్లుగా భారత కాంగ్రెస్ ఆదేశాల మేరకు నీట్ ఎగ్జామ్ పైన నిరసనలు వ్యక్తం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా బీజేపీ గవర్నమెంటు ఈ నీట్ ఎగ్జామ్ అమలు చేసినప్పటి నుంచి తెలంగాణలో మొదలుకొని ఇటు ఈశాన్య రాష్ట్రాల వరకు ఎంతోమంది విద్యార్థులు ఈ రిజల్ట్ వచ్చినప్పుడు ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. కొద్ది రోజులు ఆ రాష్ట్రాల లాంగ్వేజ్లో జరపాలనే ఉద్యమాలు జరిగినా కానీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం జరిగింది. ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు 0.11% అన్యాయం జరిగినా కానీ దాని గురించి తగు చర్యలు తీసుకోమని సుప్రీంకోర్టు చెప్పినా కానీ బీహార్ రాష్ట్రంలో మేము అమ్మాము 30 లక్షలకి, ఇద్దరికి అమ్మాము 30 లక్షలకి ఒక పక్క అరెస్ట్ చేసి చెప్తున్నా కానీ ఈ కేంద్ర ప్రభుత్వం నిమ్మక నీరెత్తుండడం శోచనీయం. అందువల్ల ఈ నీట్ ఎగ్జామ్ని వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఆధ్వర్యంలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఆధ్వర్యంలో డీసీసీ అధ్యక్షులు పంటా శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నీట్ ఎగ్జామ్ ద్వారా నీట్గా దోసుకుంటున్నటువంటి ముఠాపై తగిన చర్యలు తీసుకోవాలని నిరసన తెలుపుతున్నాం. మేము ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోకపోతే ఈ నిరసన కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ముమ్మరంగా సాగించడం జరుగుతుందని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేయడం జరిగింది. జై కాంగ్రెస్.
మన భారతీయ సంపద అయినటువంటి యోగాను నేటితరం యువతకు తెలియజేసి యువతరానికి యోగా పట్ల అవగాహన కల్పించాలని నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం యోగాను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చారని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ బీజేపీ కో-ఇన్ఛార్జ్ సునీల్ దేవరా తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ బీజేపీ కో-ఇన్ఛార్జ్ సునీల్ దేవదరా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ చెడు అలవాట్ల నుంచి దూరం అయ్యేందుకు మనలోని ఏకాగ్రతను పెంచుకునేందుకు యోగా దివ్య సాధనంగా ఉపయోగపడుతుందని తెలిపారు. యోగా యొక్క గొప్పతనాన్ని నరేంద్ర మోడీ ప్రపంచవ్యాప్తంగా తెలియజేసి జూన్ 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థి దశలో యోగా ద్వారా అద్భుత ఫలితాలను సాధించవచ్చునని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యోగా మార్తా అరుణాదేవి, రోడ్డు రవాణా శాఖ జాయింట్ కమిషనర్ కృష్ణవేణి, విద్యా సంస్థల చైర్మన్ పెంచెలయ్య, వివిధ విభాగాలు హెచ్ఓడీలు తదితరులు పాల్గొన్నారు. But also great career, not only your personal career, but the future of Andhra Pradesh, future of Bharat and future of this globe. 2047 we have to make, till 2047 we have to make this country Vishwa Guru, that is developed country. Who is going to make this country developed country? Not the great people sitting on dais here, but the students, those who are standing in front of me. You are going to make this Bharat, Vikasit Bharat, across all countries in this world. It has increased the employment as well. All yoga institutes in our country are full of students, those who are curious, those who want to learn yoga. And yoga teachers are getting very good income, not only in India, they are getting jobs in many countries. My dear brothers and sisters, we should practice yoga. The meaning of yoga is addition, and this addition is addition in huge challenge of drug addiction, and number of addictions like smoking, drinking. We feel that it is bravery when we sit in friends that yes, smoking, yes, he is not smoking. अरे ये क्या है? पिछड़ा है, पागल है, ये smoking नहीं करता है. He doesn't drink means he is having something complex in. Actually it is not. So you should think that where is the bravery? Where is the strongness? Where is heroism? When you leave any type of addiction from your life, you quit. కూర్చోండి, మీ వెన్నెముక నిటారుగా ఉంచండి. మీరు ఎలాగైనా కూర్చోవచ్చు, కానీ మీ వెన్నెముక నిటారుగా ఉండాలి, మీ తల సెంటర్లో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సో జస్ట్ కామ్, మాట్లాడకండి. ఎందుకు మాట్లాడతారు? రోజు చూస్తున్నాం కదా, అందరూ మీకు తెలిసిన వాళ్ళే కదా. ఒకసారి మన లోపల చూద్దాం. మీ లోపల చూడండి, మీ శరీరం లోపల. అక్క, మీ మనస్సు, మూడు కలిపితేనే యోగా. అర్థమైందా? ఓకే. ఇప్పుడు మీరు బాగా ఎండలో ఉన్నారు కదా, నేను ఒక చిన్నది చేపిస్తా మీ ఎండ తగ్గడానికి, చల్లగా అవ్వడానికి, చెమట తగ్గడానికి. జస్ట్ సింపుల్ ప్రాణాయామం. మీరు ఎంతసేపు అయినా కూర్చోవచ్చు. కోట మండలం గూడలి పంచాయతీలోని పల్లెమల్లు వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడలోని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పాసం సునీల్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలుపుతూ బాణసంచ కాల్చిన తరువాత సచివాలయం సిబ్బందికి స్వీట్స్ పంచి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వీడియో
సార్ ఇటు చూడండి. యోగా ద్వారా శారీరక మానసిక ఉల్లాసాన్ని పొందవచ్చు అని అదేవిధంగా యోగా విద్య అనేది భారతీయ పురాతన సాంప్రదాయ విద్య అని మనుబోలు గ్రామానికి చెందిన యోగా శిక్షకులు మారంరెడ్డి కోటేశ్వర్ రెడ్డి తెలిపారు. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మనుబోలులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యువకులకు యోగా పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యోగా విద్యను ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చొరవతో 2014వ సంవత్సరం నుండి జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించడం అభినందనీయమని తెలిపారు. మనుబోలులో గత నెల రోజులుగా ఉచితంగా యోగా విద్య శిక్షణ ఇస్తున్నామని, ఆసక్తి కలవారు తనని సంప్రదించవచ్చని తెలియజేశారు. సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు up, left, down, right, opposite side. 2, 3. Next ఏంటి? కుడి నాసికం మూచి ఉంచి ఎడమ నాసికం ద్వారా శ్వాస వదలండి. మీ శారీరక స్థితిని బట్టి నెక్స్ట్ ఇన్హలేషన్, శ్వాస తీసుకోండి. శ్వాస కుడి నాసికం ద్వారా శ్వాస వదలండి. అందరికీ నమస్కారం అండి. జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, విద్య నేర్పిన గురువులకి, అలాగే సన్మార్గం చూపినటువంటి గురుదేవులకి అందరికీ ఈ క్షణాన వారిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ వాళ్ళకి పాదాభివందనాలు చేస్తూ ముందుగా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని మన యొక్క ప్రధానమంత్రి గారు అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఎప్పటి నుంచో 2014లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జూన్ 21వ తారీఖున యోగా డేగా పురస్కరించుకుని అందరూ సామూహికంగా మరియు వారి యథాశక్తిని బట్టి ఈ కార్యక్రమాన్ని విజయప్రదాన నడిపిస్తూ ఉన్నారు. అందుకని అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే గత కొన్ని రోజుల నుండి అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రోటోకాల్ని ఇక్కడ మన మనుబోలు హై స్కూల్ నందు ఉచితంగా రోజు 6 నుంచి 7 వరకు ఉదయం క్లాసులు జరుగుతూ ఉన్నవి. అలాగే ఈ యొక్క క్లాసులకు వచ్చినటువంటి ప్రతి ఒక్క సాధకునికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ముందుగా యోగా అంటే ఏంటి? ఈ యొక్క యోగా అంటే కేవలం యూనియన్, అంటే మన యొక్క సంస్కృత పదం నుండి ఉద్భవించినటువంటి యుజ్ అనే యొక్క పదం నుండి వచ్చిందన్నమాట. యుజ్ అంటే యూనియన్, యూనియన్ అంటే సామూహికమైనటువంటి కలయిక. ఈ యొక్క శరీరాన్ని మనసును ఏకం చేసి మనల్ని ఆధ్యాత్మికంగా, ఆదిభౌతికంగా, ఆదిదైవికంగా శాంతిని ప్రసాదించేటువంటి అత్యంత అద్భుతమైనటువంటి నిత్య సాధన యోగా అని తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ఈ యొక్క మన భారతీయ సాంస్కృతిక సాంప్రదాయ ప్రాచీన విద్య అండి యోగాని ప్రతి ఒక్కరూ వారి యొక్క నిత్య జీవితంలో
గూడూరు పట్టణంలో రాజావీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం రాత్రి స్వామివారు శ్రీరాముని అలంకరణలో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేళతాళాలతో మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ప్రాకార ఉత్సవం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ మురళీకృష్ణ ఆధ్యాత్మిక యోగా కేంద్రం వెల్ఫేర్ సొసైటీ మరియు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 6:30 గంటలకు గూడూరులోని అల్లూరి ఆదిశేషారెడ్డి స్టేడియం నందు 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వివిధ రకాలైన యోగాసనాలను ప్రదర్శించడం జరిగింది. అలానే అందరికీ అమృత ఆహారాన్ని అందించడం జరిగింది. అలానే యోగా మాస్టర్ రాజా గారిని శాలువాతో సత్కరించడం జరిగింది. యోగా మాస్టర్ రాజా గారు ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్, కాటూరు శ్రీనివాసులు, పురంధర్ రాజు, రమణారెడ్డి, శారదమ్మ, నిర్మల గారు, సుష్మా గారు, పుష్పలత గారు, పిల్లలు, వాకర్స్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రాశస్త్యం గురించి చంద్రన్న మాట్లాడతారు. ఇవన్నీ సులభంగా కనిపిస్తాయి చూసేదానికి. ఈరోజు అంతర్జాతీయ 10వ యోగా డేని పురస్కరించుకొని మన పెద్దలు కట్ట మురళీకృష్ణ గారి వాళ్ళ అబ్బాయి కట్ట రాజా అంటే మనందరికీ తెలుసు. ఎందుకంటే వాళ్ళకి వేరే వ్యాపకం ఉండదు. జనాల్ని ఈ విధంగా తయారు చేసి వేల మందిని ఆరోగ్యాన్ని కాపాడిన మనం ఒక విధంగా చెప్పాలంటే మనకు దేవుళ్ళతో సమానమైన కట్ట మురళీకృష్ణ గారు రాజా గారికి అందరూ ప్రత్యేక అభినందనలు తెలియజేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఒక కంప్యూటర్ యుగంలో ప్రతి ఒక్కరూ డబ్బు కోసం రకరకాల వ్యాపారాలు రకరకాల ఇది అంటే మన ఆరోగ్యాన్ని మాత్రం అవసరమైంది మాత్రం పక్కన పెట్టేస్తారు. కానీ మా రాజా వాళ్ళు మాత్రం ఆరోగ్యాన్ని ముందు పెట్టి వ్యాపారంతో పాటు ఆరోగ్యం కూడా అవసరమని జనాలకి అందరికీ తెలియజేస్తున్న మనందరికీ ఒక విధంగా చెప్పాలంటే మన ఆరోగ్యాన్ని కాపాడే దాంట్లో ఒక భాగం మా కట్ట రాజా గారు. ఈ ఒక ఇక్కడ కానీ గూడూరు మన అల్లూరి ఆదిశేషారెడ్డి స్టేడియంలో మనం ఇంత చక్కగా ఇక్కడ రోజు అంటే ఒక్కరు రాని, ఇద్దరు రాని, 60 మంది రాని, 70 మంది రాని ఖచ్చితంగా ఆ వ్యక్తి వచ్చి ముందుగా 6 టైం మెయింటైన్ ఎక్కడ చూడాలని అంటే మనం అది ఒక యోగా మాస్టర్ కాడే మనం చూడాలి. 6 గంటలకు 1 నిమిషం అటు ఉండదు ఇటు ఉండదు. 6 గంటలకు స్టార్ట్ అయిపోతుంది ప్రోగ్రాం. ఖచ్చితంగా అందరూ కూడా తర్వాత వచ్చి ఎవరి పట్టుకోలు జాయిన్ అవుతూ ఉంటారు. 5 మందితో జాయిన్ అయ్యి 30 మంది అవుతాం మేము. ఒక్కోసారి 70 మంది కూడా ఉన్నాం. ఆ విధంగా ఇక్కడ మమ్మల్ని అందరినీ చైతన్యవంతులు చేసి ఆరోగ్యరీత్యా ఇంత చక్కగా మేమంతా కూడా వయసు తగ్గినట్టుగా కనబడుతున్న మా అందరికి కూడా స్ఫూర్తిదాయకమైన
మా యోగా మాస్టర్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా నేను చెప్పవలసింది ఏంటంటే, మనం అందరం రకరకాల వ్యాపారాల రీత్యా ఉద్యోగాల రీత్యా ఉంటాం. కానీ ఈ ఒక యోగా అనేది ఒక్కసారి మాత్రం మీరు ఒక్క నెలైనా సరే మీరు ఇక్కడ మా రాజా గారు నేర్చుకోండి. అది మన ఆరోగ్యాన్ని ఎంత కాపాడుతుందో భవిష్యత్తులో మీరు చూస్తారు. నాకు డబ్బు సంపాదిస్తూ మళ్ళీ రెండో రోజు మూడో రోజు నేను చెప్పుకోవాలి. వాళ్ళలో మొదట ప్రగతి చంద్రన్నకి, తర్వాత ఈ స్టేడియంలో మనం చేసేదానికి అవకాశం కల్పిస్తున్న శాప్ తిరుపతి వాళ్ళకి, ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యోగాభ్యాసంలో ముఖ్యమైన అంశం ఏంటంటే, చాలా దగ్గరలో యోగా డే చేస్తారు. మనకు ఒక అవకాశం ఏంటంటే, మనం చాలా సంవత్సరాల నుంచి, సుమారుగా 5 సంవత్సరాల నుంచి ఇక్కడ యోగా డే జరపడమే కాకుండా దాని తర్వాత కూడా రెగ్యులర్గా క్లాసులు చేస్తూ ఉన్నాం. ఇది ఒక్కటే మిగతా దగ్గరలో ఎక్కడా లేని విధంగా, మిగతా దగ్గరలంతా ఫార్మాలిటీగా చేసి తర్వాత క్లాసులు జరపరు, తర్వాత రెగ్యులర్గా అంశాలు ఉండవు. ఇక్కడ ఒక్క దగ్గరే మనకు అవకాశం ఉంది. అంతేకాకుండా ఇక్కడ పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ, ఏజ్డ్ పర్సన్స్, వీళ్ళందరూ కూడా చాలా రెగ్యులర్గా, అంటే సుమారుగా 3-4 సంవత్సరాల నుంచి కూడా రెగ్యులర్గా వస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంతో ప్రయోజనం పొందకపోతే, వాళ్ళకు ఒక మంచి తృష్ణ లేకపోతే ఈ కార్యక్రమాలు ఇక్కడ జరుగుండవు. ఈ అన్నింటికి మనకి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా సహకారం అందించారు. సో యోగాభ్యాసం గురించి తీసుకుంటే మీ అందరికీ తెలుసు, అన్ని విద్యల కంటే అన్నింటికంటే యోగాభ్యాసంలో చాలా చాలా రిజల్ట్స్ వస్తుంది. దీని లేటెస్ట్ రీసెర్చ్ కూడా ఇదే. అదేంటంటే, మనం చాలా లక్షలు పెట్టి స్ట్రెంత్ సెల్స్తో మన జబ్బులు తగ్గించుకునే అవకాశం ఉంటే, యోగాభ్యాసంలో డైరెక్ట్గా బ్రెయిన్ యాక్టివేషన్ చేసినందువల్ల మన స్ట్రెంత్ సెల్స్ని మనం బ్రెయిన్లో యాక్టివేషన్ చేసి మనకున్న సమస్యల్ని మనం దాన్ని న్యాచురల్గా తగ్గించుకునే అవకాశం యోగాభ్యాసంలో ఉంది. కాబట్టి ఇది ఎవరు నేర్చుకున్నా ఇదే రిజల్ట్స్ పొందుతారు. ముఖ్యంగా పిల్లలకైతే మీకు ఒకే ఒక 10th క్లాస్ యోగాభ్యాసం నేర్చుకున్నాను. పెద్ద మాస్టర్ గారి దగ్గర ఒక 3 నెలలు నేర్చుకున్నాను. అది ఇప్పుడు కూడా నేను ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాను. చేసుకోవడం వల్లనే ఆరోగ్యంగా ఉన్నానని ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే యోగా అనేది చాలా అవసరం బాడీకి. అది డాక్టర్ గారు ఏం చెప్పారంటే, మాకు అవుటర్ ఆర్గాన్స్ ఎక్సర్సైజ్ వాకింగ్, ఇన్నర్ ఆర్గాన్స్ ఎక్సర్సైజ్ అనేది వాకింగ్లో జరగదు. సో అది చేయాలి, ప్లస్ ఇది చేయాలి. రెండు అట్లీస్ట్ 15 minutes మీరు డైలీ యోగా చేసినా కూడా దాని రిజల్ట్ అనేటువంటిది వేరుగా ఉంటుంది. మీరు అర్థం ప్రాణాయామం చేయండి, లేదు సింపుల్గా సూర్య నమస్కారాలు చేయండి, లేదు సింపుల్గా ఏదైనా చేయండి, ఒక 15 minutes వార్మప్ చేయండి, ఏది మీరు చేయగలిగినా కూడా దాని రిజల్ట్స్ నేను వెలగట్టలేను. ఎందుకంటే అది మీరు హాస్పిటల్లో టెస్ట్లకు వెళ్ళినప్పుడు మిడిల్ ఏజ్డ్ పర్సన్స్కి ముఖ్యంగా మీరు దాన్ని అబ్జర్వ్ చేయగలరు. మాస్టర్ గారు ఒకసారి చెప్పారంటే మనం మర్చిపోయాం లైఫ్లో దాన్ని. మాస్టర్ గారి దగ్గర పోయిన తర్వాత చాలా విషయాలు తెలుసుకున్నాను నేను. మన ఆహార నియమాలు ఎలా ఉండాలి, మన మానసిక ప్రవర్తన ఎలా ఉండాలి. నేను ఒక టీచర్ని, నేను రిటైర్డ్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ శారదా. సో నేను ఒక టీచర్గా నాకు తెలిసినటువంటిది నా నాలెడ్జ్తో నేను చదువుతాను ఎన్నో పుస్తకాలు. కానీ నాకు లేనటువంటి ఎన్నో విషయాలు నేను అక్కడికి వచ్చిన తర్వాత నేను అక్కడ నేర్చుకోవడం. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తూర్పు వీధిలో ఉన్న శ్రీ సరస్వతి శిశు మందిరం ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు కట్టా మురళీకృష్ణ ఆధ్యాత్మిక యోగా కేంద్రం వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు యోగాసనాలు వేయించి యోగా చేస్తూ ఉండడం వల్ల ఉపయోగాలను వివరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ నగర సంఘచాలక సేగు ప్రసాద్ మాట్లాడుతూ యోగా ప్రతినిత్యం చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. పాఠశాల కమిటీ సభ్యులు సనత్ రెడ్డి మాట్లాడుతూ శిశు మందిరం స్కూల్ నందు ప్రతిరోజు యోగా క్లాస్ జరుగుతాయని, ఈ స్కూల్ నందు విద్యతో పాటు సంస్కృతి సాంప్రదాయాలు కూడా నేర్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సనత్ కుమార్ రెడ్డి, మయూరి శ్యామ్ యాదవ్, రామ్మోహన్, ప్రధానోపాధ్యాయులు, రంగనాయకులు, యోగా నిర్వాహకులు కట్టా రాజ్ కుమార్, చాంద్, షాకీర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శ్రీ సరస్వతి శిశు మందిరం ఇంగ్లీష్ మీడియం మరియు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. యోగా అనేది చాలా ప్రాచీన కాలం నుంచి మనకు హిందూ ధర్మం ప్రకారం మనకు తెలియబడుతున్నది. ఈ యోగా ద్వారా అనేక రోగాలకి మనం నివారించుకోవడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ యోగా చేయడం వలన మన యొక్క ఆరోగ్య స్థితినే కాకుండా మన కాన్సన్ట్రేషన్, అభివృద్ధిని మెచ్చుకోవడానికి ఎంతో అవకాశం ఉంటుంది. కాబట్టి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అంతర్జాతీయంగా
ఐక్యరాజ్యసమితి ద్వారా ఈరోజు జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవంగా వారు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మా సరస్వతి శిశుమందిర పాఠశాల పిల్లలకి నిత్యము యోగా నేర్పుతూ ఇక్కడ చక్కని పద్ధతులు నేర్పుతూ మంచి పిల్లలుగా తీర్చిదిద్దుతున్నారు. కాబట్టి గూడూరు పిల్లలు కూడా ఇది గుర్తించి మా పాఠశాలలో వాళ్ళ పిల్లల్ని చేర్చి వాళ్ళ నియమనాలు పాటిస్తూ హాయిగా ఉండాలని, అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. అందరికీ పేరు పేరున వందన అభినందనలు. ఇక్కడికి వచ్చేసిన పిల్లలందరికీ నా ఆశీస్సులు. ప్రత్యేకించి మా గురువు గారు మురళి గారు వారి శిష్య బృందానికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ప్రపంచ యోగా దినం అని చెప్పి మన పెద్దలు మోడీ గారు ఆయన వచ్చిన తర్వాత దీనికి ఒక ప్రత్యేకతనిచ్చి ఈరోజు ప్రపంచం మొత్తానికి గురుస్థానంలో మన భారతదేశాన్ని యోగా దినోత్సవం జరుపుకుంటూ ఆ గురుస్థానంలో నిలబెట్టారు ఈ యొక్క భారతదేశం యొక్క విలువల్ని, గౌరవాల్ని. దీనికి మూల కారణం వ్యక్తి నిర్మాణం, వ్యక్తి స్వీయ శక్తి, సామర్థ్యాలు ఇవన్నీ ఉండాలంటే ప్రతిదినం దినచర్యలో ఒక భాగంగా యోగాను అవలంబించి ఆస్వాదించాలని ఆయన ప్రగాఢ విశ్వాసం. ఫస్ట్ ఏ వ్యక్తి అయినా ఏదైనా సాధించాలంటే ముందు శారీరకంగా దృఢంగా, ఆరోగ్యంగా, మానసిక దృఢత్వం కలిగి ఉండాలంటే యోగాభ్యాసం ద్వారా అని చెప్పారు. నిరంతర అభ్యాసంతో నెల్లూరు జిల్లాలోనే నాకు తెలిసి గూడూరులో మన అదృష్టం మురళీకృష్ణ జిమ్ అండ్ యోగా వాళ్ళు ఒక్కరితో స్టార్ట్ చేశారు. మన సంఘం స్థాపించిన విధానంలో ఒక్కరితో స్టార్ట్ చేశారు 50 సంవత్సరాల ముందు. మాకు 50 సంవత్సరాలకి మాకు ఎదురుగానే, మా వ్యాపార స్థలానికి ఎదురుగానే వాళ్ళు ఉన్నారు, అప్పటి నుంచి ఉన్నారు. ఈరోజు గూడూరులోనే కాదు, నెల్లూరు జిల్లాలోనే ఒక అత్యున్నత స్థాయి యోగా స్థానంగా ముద్రపడింది. వారికి అందరం కూడా మనం కృతజ్ఞతలు తెలపాల్సిన విషయం. పిల్లలు చూస్తే అసలు వాళ్ళు చేస్తుంటే ఈ బిడ్డలు అసలు మన కళ్ళ ముందు ఇంత కళ, ఇంత అసలు మైలు కొండలు వంగినట్టు వంగిపోతున్నారు. వాళ్ళ శరీర ఇదే కంటిన్యూ అయితే వాళ్ళు మంచి భవిష్యత్తును మనం చూస్తాం. కాబట్టి అందరూ కూడా ఈ యోగ విద్యని మన సనాతనమైన యోగ విద్యని అందరూ కూడా నేర్చుకొని ఆచరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ యోగా దిన శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా గూడూరు తూర్పు వీధిలో ఉన్నటువంటి మన శ్రీ సరస్వతి శిశు మందిరం ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు యోగా సంబంధించినటువంటి అభ్యాస కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కట్టా మురళీకృష్ణ గారి శిష్య బృందం నిర్వహించడానికి ముందుకు వచ్చారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ యోగా దినోత్సవాన్ని శిశు మందిరంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. శిశు మందిర విద్యార్థులు కూడా సూర్య నమస్కారాలు చాలా చక్కగా చేశారు. అనేక యోగా కార్యక్రమాలు కూడా ఆల్రెడీ వాళ్ళకి అనుభవం ఉన్నట్లు ఉంది. కాబట్టి ఈరోజు ఈ యోగాని మీరందరూ కూడా అవగాహన చేసుకుని యోగా వల్ల ఉపయోగాలన్నీ తెలుసుకొని ప్రతిరోజు ప్రతినిత్యం కూడా ఈ యోగా చేసి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాల్సిందిగా మేము మురళీకృష్ణ ఆధ్యాత్మిక యోగా సంస్థ నుంచి వచ్చాము ఇక్కడికి. మేము అందరం 1970 నుంచి మురళీకృష్ణ గారు యోగా చెప్తున్నారు. ఇక్కడ యోగా గురించి చిన్న బోర్డు చెప్తాను నేను. అసలు యోగా అంటే ఏంటంటే, యోగా అంటే ఒక కలయిక అంటే దేని కలయిక అని అడగచ్చు. యోగా అంటే మన బాడీని, మన మైండ్ని రెండింటిని కలపడం. యోగాలో చాలా రకాలు ఉంటాయి. అందులో మూడు రకాలు. 3 రకాల్లో మనం అర్హులమైనది ఇప్పటికీ ఒక హఠయోగానికి మాత్రమే. హఠయోగం అంటే బలానికి, బుద్ధికి చేస్తాం. హఠయోగంలో 3 ఉన్నాయి, మళ్ళీ 8 ఉన్నాయి. 8 పార్ట్స్ ఉంటాయి. 8 పార్ట్స్ ఏంటంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రార్థనార,
ధ్యాన, ధారణ, సమాధి. వీటిలో 3 వచ్చేసి ఫిజికల్ బాడీ, ఫిజికల్ అపీరియన్స్ కోసం, అంటే బయట దృఢంగా ఉండడానికి. 3 వచ్చేసి అంతర్గతంగా మన ఇన్నర్ ఆర్గాన్స్ కూడా స్ట్రాంగ్గా ఉండడం కోసం చేస్తాం. 2 వచ్చేసి మన ఇన్నర్ సోల్, అంతరాత్మతో మనం కనెక్ట్ అవ్వడం కోసం, మన బ్రెయిన్ మన అంతరాత్మతో కనెక్ట్ అవ్వడం కోసం. తర్వాత ఈ మూడు అంటే 8 పార్ట్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.